ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా మళ్లీ రగులుతోంది. దాడులు విరమించాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నా రెండు దేశాలు పట్టువేయట్లేదు. అటు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలకు నిరాకరిస్తున్నాయి. ఇజ్రాయెల్ అణు స్థావరాల లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా ఇవాళ తెల్లవారుజామున ఫోర్దో న్యూక్లియర్ సైట్ వద్ద భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో స్వల్ప భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 2.5గా నమోదైనట్లు సమాచారం. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 14 మంది ఇరానియన్ అణు శాస్త్రవేత్తలు మరణించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్ కు భారీ నష్టం వాటిల్లింది. ఆ దేశ మిలిటరీ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధిపతి మరణించగా తాజాగా ఈ విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ కజేమి, ఆయన డిప్యూటీ జనరల్ హసన్ మహకిక్ కూడా మృతి చెందారు. ఈ విషయాన్ని నెతన్యాహు ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.